తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులకి అందరికీ ప్రత్యేక నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉన్నత ప్రధాన అంశం పైన మీ ముందుకు వస్తుంది. ఈ యొక్క 10 ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు 9వసారి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్ను ఇటీవలే మే 4 నాడు నోటిఫికేషన్ విడుదల చేసి ప్రస్తుతం మే 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ఆరంభమైంది. ఈ సందర్భంలో గతంలో సెట్ కోఆర్డినేటర్గా ఉండి ప్రస్తుతం ఇప్పుడు స్టేట్ మెంబర్ సెక్రటరీ ఇటీవల బాధ్యతలు చేపట్టి అతి కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకి వివిధ మార్గాల సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ సందేహాలను గుర్తు చేస్తున్న సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈరోజు వారితో విద్యార్థుల్లో దాగి ఉన్న సెట్కు దరఖాస్తు చేసుకున్న వారిలో అభ్యర్థులు దాగి ఉన్న అనేక అంశాలపైన నివృత్తి చేసినందుకు, వారు అడగానే సమయం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. సార్ నమస్కారం. సార్ ఈరోజు కొన్ని అంశాలు మీ ముందు వస్తాయి సార్, వాటికి కొంచెం మన అభ్యర్థులకు నివృత్తి చేయగలని మేము మీ నుంచి కోరుతున్నాం సార్. ప్రధానంగా ఇప్పుడు ఎన్నో సెట్ సార్? ఈ సెట్ ఇది 9వ సెట్ సరే, 2024ది 9వ సెట్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కలిపి ఎన్ని నుంచి సార్? ఇప్పుడు మామూలుగా బైఫర్కేషన్ అయిన తర్వాత ఎన్నో సెట్ సార్ మనకి? ఇది బైఫర్కేషన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్. ఇది సరే 14 తర్వాత మనకు అయినాయి, కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకోవట్లేదు. అందుకే సెంటర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు. మనం ఇప్పుడు పాత 10 జిల్లాలు తెలంగాణలో ఉన్న వాటినే సెంటర్లుగా తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గతంలో ఒక 4 సెంటర్లలో సెట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు సార్. ఈ మారు వాటిని తొలగించడం జరిగింది సార్. దానికి కారణాలు ఏంటి సార్? కారణాలు అంటే ఇదే, మన జూన్ 2 నుంచి బైఫర్కేషన్ 10 ఇయర్స్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు సెట్లో మనకు ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే సెట్ రాసి క్వాలిఫై అయితే తెలంగాణలో మాత్రమే సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరు రాసినా కూడా వాళ్ళ రాష్ట్రంలో ఈ సర్టిఫికేట్కి ఉపయోగం లేదు. కాబట్టి ఈ సంవత్సరం నుండి మనకు తెలంగాణ 10 ఇయర్స్ తర్వాత సెపరేట్ అయింది కాబట్టి మన వాళ్ళు రాయడానికి మన కొరకే ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి, అట్లాగే ఏపీలో కూడా ఏపీ సెట్ అనేది ఉంది, వాళ్ళు కూడా ఈ మధ్యలో నిర్వహించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు సెంటర్స్ ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఇచ్చినాం సార్. ఇప్పుడు సార్ నేను ప్రధానంగా ఇప్పటివరకు సుమారు 7 విద్యార్థి సంఘాల వరకు మీకు రిపోర్టేషన్ ఇవ్వడం జరిగింది. అందులో సార్ ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క టీఎస్ సెట్ దరఖాస్తు ఫీజు యూజీసీ నెట్ కన్నా మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పరీక్షల కన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఫీజు పెట్టిరని విద్యార్థులు మీకు ఇప్పటికే మీ దృష్టి తీసుకొచ్చారు. దీనివల్ల గ్రామీణ ఎస్సీ బీసీ పిల్లలతో పాటుగా ఓసీ వర్గాల్లో ఉన్న పేద పిల్లలు కూడా ఇబ్బంది పడుతారు అంటారు సార్. మరి ఫీజు ఏమైనా తగ్గించే ఆలోచన ఏమైనా చేస్తారా సార్? నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నానో ఇంతకుముందున్న ఫీజులను మాత్రమే మనము ప్రకటించడం జరిగింది. ఈ 2024 టీఎస్ సెట్లో మనం ఎలాంటి ఫీజులు పెంచలేదు. 2022-23 సంబంధించి ఏవైతే ఫీజులు ఉన్నావో అవే ఫీజులని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో ఎలాంటి మార్పు కూడా లేదు. అంటే ఇప్పుడు విద్యార్థులు మీకు వినతి పత్రం ఇచ్చారు కదా సార్, దాని మీద ఏమన్నా పునరాలోచన చేసే అవకాశం? పునరాలోచన అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనకు 7,110 అప్లికేషన్లు ఇప్పుడు ఈరోజు వరకు వచ్చినాయి. దీని మీద మనము చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది. అంటే ఏ ఆర్గనైజేషన్స్ ఏమేమి డిమాండ్స్ పెట్టినారో దాని మీద ఇప్పుడు ఇంత తక్కువ టైంలో పునరాలోచిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి సేమ్ ఏదైతే మనము 22-23 ఫీజులు ఉన్నాయో అదే ఫీజులు నోటిఫై చేయడం జరిగింది. అదే ఫీజులు పే చేసి చెల్లించి ఇప్పటి వరకు అయితే 7,110 మంది పిల్లలు అప్లై చేసుకోవడం జరిగింది సార్. విద్యార్థులు ఏమంటారంటే ఒక సబ్జెక్టులో సెట్ ఎగ్జామ్ రాసుకుంటాం కొంత ఇబ్బందిగా ఉంది, మల్టిపుల్ సబ్జెక్టులు రాసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మీ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు సార్. మనకు సెట్కు సంబంధించి ఒకటి ఏంటంటే యూజీసీ గైడ్లైన్స్ ఉంటాయి. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం యూజీసీ గైడ్లైన్స్లోనే మనకి ఒకసారి ఒక సబ్జెక్ట్ మాత్రమే రాయాలనే కండిషన్ ఉన్నది. ఇప్పుడు దీంట్లో మనకు
ఎన్టీఏ కండక్ట్ చేసే యూజీసీ నెట్కి టీఎస్ సెట్కి తేడా ఎక్కడ వస్తుందంటే రిజర్వేషన్ పాలసీ మన స్టేట్ రిజర్వేషన్ పాలసీ అమలు చేస్తాం. గైడ్లైన్స్ మాత్రం ఎన్టీఏ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో యూజీసీ నెట్కి సంబంధించి వాటిని మాత్రం మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రాంతీయ భాషలో కూడా నిర్వహించాలని చెప్పి విద్యార్థులు మేము ప్రతిపాదన పెట్టారు సార్. అదే అవకాశం ఏమైనా ఉందా ప్రాంతీయ భాషలో సెట్ నిర్వహించేది? ప్రాంతీయ భాషలో అంటే ఒక 9 సబ్జెక్టులలో మనకు తెలుగు, ఇంగ్లీష్లో నిర్వహిస్తున్నాము. ఇది పాత గైడ్లైన్స్ ప్రకారమే. అట్లాగే పేపర్ 1 కూడా ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటుంది. మిగతా 1-2 సబ్జెక్టులు పిల్లలు ఈ మధ్యలో నా దృష్టి తీసుకురావడం జరిగింది. వాటి గురించి ఆలోచిస్తాము. ఇప్పుడైతే తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి అంత సమయం లేదు మనకు. కొన్ని కొత్త సబ్జెక్టు కూడా అడుగుతారు కదా సార్, కొన్ని కొత్త సబ్జెక్టు కూడా పెట్టాలి. ఇప్పుడున్న 29 సార్ ఇప్పుడు 29 సబ్జెక్టులలో మనం టీఎస్ సెట్ కండక్ట్ చేస్తున్నాము. కొంతమంది 1-2 సబ్జెక్టుల గురించి అడిగినారు మనకు. వాళ్ళ రిప్రజెంటేషన్లో కూడా మా సబ్జెక్టులు ఎందుకు పెట్టలేదు అని అడిగినారు. ఉదాహరణకి ఫోక్ సంబంధించి, తర్వాత అరబిక్ అని ఈ మధ్యలో ఒకటి అడిగినారు వాళ్ళు కూడా. యాక్చువల్గా మనము ఎన్ని సబ్జెక్టులలో టీఎస్ సెట్ కండక్ట్ చేయాలనేది మేము సొంతగా నిర్ణయం తీసుకునేది ఏముండదు. ఎప్పుడైతే మనం గవర్నమెంట్కి రాస్తామో వేకెన్సీలు ఏ సబ్జెక్టులో వేకెన్సీలు ఉన్నాయో ఆ వేకెన్సీలను బట్టే మనము సెట్లో సబ్జెక్టు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి వేకెన్సీలు లేవనుకోండి, వేకెన్సీలు లేనప్పుడు ఆ సబ్జెక్టులో సెట్ కండక్ట్ చేసినా కూడా దానివల్ల ఫలితం ఉండదు పిల్లలకి. సార్ ప్రధానంగా సార్ ఆగస్టు నెలలో అంటే మీరు మీ డేట్ ఇచ్చిన ప్రకారం 28, 29, 30, 31 తేదీల్లో టీఎస్ సెట్ ఎగ్జామ్స్ ఉంటాయి మీరు ప్రకటించారు, ముందస్తుగా ప్రకటించారు సార్. కానీ ఆ ఆగస్టు నెలలో ఇటు ప్రవేశ పరీక్షలతో పాటుగా జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో గ్రూప్స్ పరీక్షలు ఉన్నాయంటారు కదా సార్. విద్యార్థులు ఏమన్నా డేట్స్ మార్చే అవకాశం ఉన్నా? మనం ఏదైతే ఇప్పుడు డేట్స్ ముందే తెలిపినాము 28, 29, 30, 31 ఆగస్టు అని, ఈ తేదీలు నిర్ణయించడానికి ముందు మనం స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏమేమి ఎగ్జామ్స్ భవిష్యత్తులో ఉన్నాయో అవన్నిటిని కూడా లెక్కలోకి తీసుకొని ఆ తేదీలలో ఏమి ఎగ్జామ్స్ లేవు అనే మనకు నిర్ణయం వచ్చింది కాబట్టి ఆ డేట్ను మనం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా మళ్ళా భవిష్యత్తులో గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్స్ ఇచ్చి అప్పుడేమన్నా క్లాష్ అయితే అప్పుడేమన్నా రీథింక్ చేస్తాం తప్ప ఇప్పుడైతే మేము ఇచ్చిన డేట్లు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఎందుకంటే ఆ డేట్లు మేము ముందే అన్నీ చూసిన తర్వాతనే డేట్లు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కూడా సార్ ఈ ఆన్లైన్ పరీక్ష విధానంపై విద్యార్థులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు రేపు రాయబోయే అభ్యర్థులకు ఏమన్నా సూచన సలహాలు ప్రత్యేకంగా ఇస్తారా సార్ ఏమన్నా? ముఖ్యంగా ఏంటంటే మేము ఇంతకుముందు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసినాము. దాంట్లో కీస్ కూడా ఉన్నాయి. సో వాటిని లాస్ట్లో చివరిగా వాటిని ప్రాక్టీస్ చేసి వాళ్ళ టైం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్లో ఆ టైము చూసుకొని ఆ టైంలో పేపర్ 2లో 100 ప్రశ్నలకు సమాధానాలు, అట్లనే పేపర్ 1లో 50 ప్రశ్నలకు సమాధానాలు 3 గంటల్లో చేయగలుగుతున్నామా లేదా అనేది ప్రాక్టీస్ చేయాలని నా ఉద్దేశం. ముందు వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు కానీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది చదివిన తర్వాత బాగా మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే దానివల్ల మనకు స్పీడ్ పెరుగుతుంది. ప్రశ్నలకి సమాధానాలు చేసే మనకు టైం కూడా తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలని సమాధానం చేయవచ్చు. ప్రాక్టీస్ ద్వారా సాధిస్తారని నేను అనుకుంటున్నాను. రిజర్వేషన్స్ విధానం ఎలా ఉండబోతుంది సార్? రిజర్వేషన్స్ మేము కొత్తగా ఏం చేంజ్ చేయడం జరగదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ పర్సంటేజ్ ఇచ్చిందో బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లాగే ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్లు ఏదైతే పర్సంటేజ్ ఉందో అదే పర్సంటేజ్ ఇక్కడ కూడా మేము పాటిస్తాం. దాంట్లో ఎలాంటి కూడా మార్పు చేర్పులు ఉండవు. ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు సార్? ఇప్పటివరకు ఈ రోజు వరకు 7,110 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 9,500 మంది విద్యార్థులు ఆల్రెడీ ఫామ్ నింపినారు కానీ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఎన్ని సెంటర్లో ఎగ్జామ్స్ పెట్టబోతుంది? ఎన్ని జిల్లాల్లో ఎన్ని సెంటర్లు పెట్టబోతుంది సార్ ఎగ్జామ్స్? 10 జిల్లాలలో మనము ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని ముందే చెప్పినాం సెంటర్స్. ఆ సెంటర్స్ కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఆ ఆప్షన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. పిల్లలు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారము వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని ఉంటుంది.
అక్కడ ఉన్న స్ట్రెంత్ను బట్టి వాళ్ళకు ప్రయారిటీ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకు ఆ జిల్లా వాళ్ళు కోరుకున్న జిల్లా ఏదైతే ఉంటుందో అక్కడ సెంటర్ పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఇంక ఇతర అంశాలపై సార్, చివరికి ఇతర అంశాలపై మీరేమైనా విద్యార్థులకు ఏమన్నా సూచన సలహాలు ఇవ్వదలుచుకున్నారా వ్యక్తిగతంగా కానీ యాజ్ ఏ మెంబర్ సెక్రటరీగా కానీ? సూచన సలహాలు అంటే ఏంటంటే, ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో నెట్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది. మేము ఏదైతే సిలబస్ ఇవ్వడం జరిగిందో ఆ సిలబస్ కూడా నెట్ సిలబస్. మేము ఎలాంటి మార్పులు చేయలేదు సిలబస్లలో. అట్లనే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా నెట్ ప్యాటర్నే ఉంటుంది. ఎవరైతే నెట్ రాస్తున్నారో అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి ఇది ఎక్స్టెన్షన్గా ఉంటుంది. కొంతమంది అంటే అందరూ నెట్ క్వాలిఫై కాలేరు కాబట్టి ఇంకా ఇక్కడ ప్రయత్నం చేసి సెట్ క్వాలిఫై అయితే మన స్టేట్లో ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా నెట్కు ఏదో విధంగా అయితే ప్రిపేర్ అవుతుందో అదే ధోరణిలో ప్రిపేర్ అయితే సెట్ కూడా వాళ్ళు క్రాక్ చేయవచ్చు అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. అనేక విషయాలపైన దాగి ఉన్న సందేశాలు చేసిన సెట్ స్టేట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.